పవన్ కళ్యాణ్కి తమిళనాడు ఘన స్వాగతం పలికింది. ఆయన తాజాగా ఏదైతే హిందూ మున్నానికి సంబంధించినటువంటి సభలో మురుగ భక్తర్గల్ మానాడులో జరిగినటువంటి సభలో భారీ ఉపన్యాసం ఇచ్చారు. ధర్మం అంటే ఏంటి, దుష్ట శక్తులను తొలగించడం ధర్మం, ప్రతివారిని సమానంగా చూడటం ధర్మం, దుష్టుల్ని శిక్షించడం ధర్మం. ఓ పార్టీ నాయకుడు మురుగన్ సభను తమిళనాడులో ఎందుకు చేస్తున్నావు, గుజరాత్ లేదా యూపీలో ఎందుకు చేయట్లేదని అడుగుతున్నాడు. వాళ్ళది విభజన ఆలోచన. ఇలాంటి వారు శివుని మీద అమ్మవారి మీద కూడా రేపు ప్రశ్నలు వేస్తారు. వాళ్ళకి చాలా ప్రమాదకరమైన ఆలోచన. నేను 16 ఏట శబరిమల వెళ్ళిన వాడిని. దైపూసం సందర్భంగా తిరుత్తరణికి భక్తుల పోటును చూశాను. విభూతి పెట్టుకుని స్కూల్కి వెళ్ళిన వాడిని. ఒక క్రైస్తవుడు తన మతాన్ని గౌరవించవచ్చు, ఒక ముస్లిం కూడా వాళ్ళ మతాన్ని గౌరవించవచ్చు, కానీ హిందూ తన మతాన్ని గౌరవిస్తే మాత్రం అభ్యంతరం. హిందూ ధర్మాన్ని, హిందూ దేవతలను చులకం చేస్తారు. వాళ్ళ సెక్యులరిజం కాదు, సూడో సెక్యులరిజం. నేను 2014 హైదరాబాద్లో పార్టీ స్థాపించాను. నేను తమిళనాడులో పెరిగాను. తమిళనాడులో సంస్కృతిని అర్థం చేసుకున్నవాడిని, తమిళనాడు సంస్కృతిపై గౌరవాన్ని పెంచుకున్నవాడిని. ఏథెన్స్ కంటే